సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా కుంభమేళకెళ్లారు. అక్కడ స్నానాలు కూడా చేయడం చూసాం సార్. అయితే ఈ నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన అంటే జంధ్యం ధరించున్నారు. సో దీనిపైన చర్చ అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు జంధ్యం ధరించడం వెనుకున్న సీక్రెట్ ఏంటి? కాపులు ఈ విధంగా జంధ్యం ధరిస్తారా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి మీరేం చెప్తారు సార్ దానికి సంబంధించి? అంటే ఆయన జంధ్యం ధరించటం ఎందుకు అనేది చాలా కాలంగా ఉంది. ఆయన అజ్ఞాతవాసి సినిమా టైంలో కూడా ఈ చర్చ జరిగింది. ఆ టైంలో కూడా అంటే ఆ టైంలో ఆ సినిమాలో ఆయన టీషర్ట్ వేసుకుని ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్లో ఈ జంధ్యం కనిపించింది. కనిపించేసరికి ఈయనేమిటి ఏదో జంధ్యం వేసుకున్నట్టున్నాడు అని అన్నారు ఆ రోజుల్లో. నిన్న ఆయన స్నానం చేసిన వీడియోలు అవన్నీ సోషల్ మీడియాలో వస్తుండగా ఈయన జంధ్యం వేసుకున్నాడంటే ఆ పక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కనిపించాడు. ఆయన ప్రేరణతోనే ఈయన జంధ్యం వేసుకున్నాడు, ఈయనకు ఉపనయనం చేశాడా అని కూడా ఆ రోజుల్లో చర్చ జరిగింది. అజ్ఞాతవాసి టైంలో చర్చ జరిగింది. మళ్ళీ నిన్న వాళ్ళిద్దరూ కలిసి కనిపించటం, ఈయన జంధ్యంతో కనిపించటం. అలాగే చిరంజీవి గారు ఏదో సినిమాలో స్నానం చేస్తున్నప్పటి ఫోటో ఒకటి పెట్టి కంపేర్ చేస్తూ మరి వీరేసుకోలేదంటే వారేసుకున్నారేమిటి అని ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే జంధ్యం అనేది జనరల్గా ద్విజుడు అంటారు బ్రాహ్మణులు. ద్విజుడు అంటే 2 జన్మలు ఎత్తినవాడు అని. అంటే మనిషిగా ఒక జన్మ ఎత్తాడు, ఆ తర్వాత ఉపనయనంతో ఇంకో జన్మ ఎత్తాడు అని, అది 2వ జన్మ. ఈ ద్విజ అంటే జనరల్గా పిట్టలకు కూడా అంతే, అవి గుడ్డుగా ఒక జన్మ ఎత్తుతాయి, గుడ్డు పగిలి ఇంకో జన్మ ఎత్తుతాయి. గుడ్డు జన్మ వేరు, ఈ గుడ్డు పగలగొట్టు బయటకు వచ్చేటువంటి జన్మ వేరు. అందుకని ద్విజ, అది కూడా ద్విజే, వీళ్ళు ద్విజులే. అందుచేత ఈ 2 జన్మలు ఎవరికి ఉంటాయో వారు ద్విజులు. అలా అనుకుంటే ఈ 2వ జన్మ ఏమిటి అన్న దగ్గర చర్చ. ఈ 2వ జన్మ ఏమిటి అంటే ఈ ప్రపంచం జరుగుతున్నటువంటి పద్ధతిలో కొట్టుకుపోవడం అనేది సాధారణ పుట్టుక అనుకుంటే, ఈ ప్రపంచపు గతిని గమనించి అర్థం చేసుకుని దాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ అటువైపు నడిపించడానికి దోహదపడేటువంటి వాడిగా పరిణామం చెందటం, దాన్ని 2వ జన్మగా భావిస్తే వారెల్లరూ ద్విజులే అనే పద్ధతిలో సిద్ధాంతం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైతే ఉపనయన సంస్కారం ఉంటుందో వారు మాత్రమే ద్విజులు అనేది ఒకటి సాంప్రదాయం ఉంది. మహిళలకి, ఆడపిల్లలకి ఉపనయనం ఉండదు కాబట్టి ఆడపిల్లలు శూద్రులేనా అనే ఒక చర్చ కూడా ఉంది. అంటే ఏ కులంలో ఉన్నప్పటికీ ఆడపిల్లలకి కులం లేదు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. దాని మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరుగుతోంది ప్రపంచంలో. కాబట్టి కులాంతర వివాహాలని తప్పుపట్టాల్సిన అవసరం ఉందా అన్న ఎక్స్టెండ్లో ఈ ఆడపిల్లలకి జంధ్యం ఉండదు కాబట్టి, ఉపనయన సంస్కారం లేదు కాబట్టి కులాంతర వివాహాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అలాగే 1000 పడగల్లో ధర్మారావు క్యారెక్టర్ హీరో విశ్వనాథ్ సత్యనారాయణ గారి 1000 పడగల్లో ధర్మారావు గారు అన్ని కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటాడు. అన్ని కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం అనే కాంటెక్స్ట్లో వారికి ఉపనయన సంస్కారం లేదు కాబట్టి మహిళలు కూడా శూద్రుల కింద భావించాడా. కాబట్టి అక్కడ కులం అనే ప్రస్తావనే లేదు. అందుకని ఏ ఆడపిల్లనైనా ఎవరైనా చేసుకోవచ్చు అనే సిద్ధాంతాన్ని వారేవైనా ప్రతిపాదించారా అన్న కూడా చర్చలు ఉన్నాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రొజెక్ట్ అయింది మనకి కాపు అని. ఆయన కాపు అవునా కాదా అనే కూడా ఇంకో చర్చ ఉంది. వారి తండ్రి గారి కులం ఏమిటి, ఇలా రకరకాల చర్చలు మార్కెట్లో వారి వారి ప్రయోజనాల కోసం ఫ్లోట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొణిదెల అనేటువంటి ఇంటి పేరు ఉన్నవారు ఉన్నారా అని కూడా ఒక చర్చ నడిచింది ఆ మధ్య. ఏది, వారు కూటమిలోకి రాక పూర్వం నడిచింది. తర్వాత ఆ చర్చ ఆగింది. అంటే ఆ చర్చ వెనకాల ఎవరున్నారో ఈ వాక్యం వింటే అర్థమైపోతుంది. ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతాయి మార్కెట్లో. అయితే ఇక్కడ జంధ్యం వేసుకోవటం దగ్గర ఈయన జంధ్యం ఎందుకు వేసుకున్నాడు అనేది పక్కన పెడితే,
బ్రాహ్మలు మాత్రమే జంధ్యం వేసుకుంటారు అనుకుంటే క్షత్రియులు కూడా వేసుకుంటారు, వైశ్యులు కూడా వేసుకుంటారు. అంటే ముగ్గురికి ఉపనయన సంస్కారం ఉంది. క్షత్రియులు జంధ్యం వేసుకుంటారు, బ్రాహ్మలు వేసుకుంటారు, వైశ్యులు వేసుకుంటారు. ఈయన ఏ జంధ్యం వేసుకున్నాడు అనేది ఒక చర్చ. అది పక్కన పెట్టేస్తే ఈయన బ్రాహ్మడు అనుకుందాం, తాత్కాలికంగా జంధ్యం వేసుకున్నాడు కాబట్టి బ్రాహ్మడు అనుకుందాం. బ్రాహ్మడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అని ఎన్టీ రామారావు గారు ప్రవచించారు గతంలో. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకసారి రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు జరుగుతున్న సందర్భంగా కుర్తాళం పీఠాధిపతిగా ఉన్నటువంటి ప్రసాదరాయ కులపతి గారు ఉన్నారు అక్కడ. అప్పటికి ఇంకా ఆయన సన్యసించలేదు, ప్రసాదరాయ కులపతిగానే ఉన్నారు. అలా ప్రసాదరాయ కులపతిగా ఆయన పండితుడు, ఆయన ఉన్నారు. ఆయనతో పాటు ఆ పంచాంగ శ్రవణం చేసినటువంటి శాస్త్రి గారు ఉన్నారు. స్వస్తివాచనం చెప్తూ అందులో గోబ్రాహ్మణ అనేది కట్ చేసి చెప్పేశారట ఆయన. ఈ గోబ్రాహ్మణ అనేది ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందని ఎన్టీ రామారావు గారు మైక్ తీసుకుని అడిగారట వారు. అయితే ఇది కట్ చేయమని ఆయనకి ముందు రోజు ఇన్ఫర్మేషన్ కమిషనర్ చెప్పాడట. అది కుర్తాళం పీఠాధిపతిగా ఇప్పుడు ప్రసాదరాయ కులపతి గారే ప్రపంచానికి చెప్పారు ఒక వీడియోలో. ఆయన ఆశ్రమంలో చేసినటువంటి ఒక ఉపన్యాసంలో ఇది దొర్లింది, దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టారు, అది అవైలబుల్లే. అయితే రామారావు గారు ఇలా అడిగేసరికి, అంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎందుకు చెప్పాడంటే ఆ మాట, ప్రసాదరాయ కులపతి గారు ఎలా చెప్తారంటే దాన్ని, ఇది రాజకీయాలు, ఇది కులమతాలకు అతీతమైనటువంటివి. గోబ్రాహ్మణ అంటే ఒక కులం గురించి గోవులకు మంచి జరగవలను, బ్రాహ్మణులకు మంచి జరగవలను అంటే, బ్రాహ్మలు అంటే ఒక కులం కదా, ఇదేమో మరి ప్రజాస్వామ్యం, ఇతర కులాల ప్రస్తావన లేదు అందులో. ఇతర కులాల ప్రస్తావన లేకుండా బ్రాహ్మణుల గురించి ప్రస్తావించడం సబబు కాదేమో, అందుకని అది పరిహరించి మిగిలినవి చదవండి అని చెప్పాడట ఆయన. చెప్పాడని ఈయన చెప్తున్నారు. ఆయన కాంటెక్స్ట్ ఇంకోటి అయి ఉండొచ్చు. ఎందుకంటే రామారావు గారి మీద ఒక ముద్ర ఉంది. ఆయన ఇండస్ట్రీ సినిమా పరిశ్రమలో ఉన్నప్పటి నుంచి ఆయన కొంచెం యాంటీ బ్రాహ్మిన్ ఇదేదో ఉండేది ఆయనకి. అంటే ఆయన స్వయంగా వివాహాలు చేయించినటువంటి చరిత్ర ఉంది ఆయన. అందుకని ఇది చదవకుండా ఉండటం బెటరు, ఎన్టీఆర్తో రిస్క్ అనే ఉద్దేశంతో అవాయిడ్ చేయించి ఉంటాడు అనేది నా ఉద్దేశం. కానీ వారు చెప్పింది అదే, ఎందుకంటే వారిది ప్రత్యక్ష అనుభవం, నాదేమో నేను దాన్ని వినటం ద్వారా నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఇలా అన్న తర్వాత వీళ్ళు టోటల్గా అక్కడ అవాయిడ్ చేశారు దాన్ని. ఆ వాక్యాన్ని అవాయిడ్ చేసిన తర్వాత రామారావు గారు మైక్ తీసుకుని, గోవులకి బ్రాహ్మణులకి మంచి జరగాలి అని అనుకోవడంలో తప్పే ఉంది. గోవులు ఎలాగూ మనకు ఉపయోగపడే జంతువులే కదా, మనం రకరకాలుగా వాటిని వ్యవసాయానికి దానికి వాడుతున్నాం, దానికి మంచి జరగటం అంటే వ్యవసాయానికి మంచి జరగటం అనుకోవచ్చు, తప్పేం లేదు అని చెబుతూ, బ్రాహ్మలు అంటే ఒక కులం అనుకుంటున్నారేమో, మీరు అనుకుని అవాయిడ్ చేసి ఉంటారేమో, కానీ బ్రాహ్మలు అనేది ఒక కులం అని నేను అనుకోవటం లేదు అన్నట్టే ముఖ్యమంత్రి హోదాలో అనేసి, బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అన్నట్టే. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే బ్రాహ్మలు అని అంగీకరిస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మజ్ఞానం ఉందని అనుకోవాలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆ రోజుల్లో రామారావు గారు దాన్ని, అంటే తన ఆర్గ్యుమెంట్ని సమర్థించుకోవటానికి ఆయన శంకర విజయం నుంచి అంటే శంకరుడు వెడుతూ ఉండగా ఈశ్వరుడే, శివుడే ఒక చండాలుడి రూపంలో వస్తాడు ఎదురుకుండా. వస్తే ఈయన తప్పుకోమంటాడు. ఆయన తప్పుకోమంటే, నన్ను తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తప్పుకోమంటున్నావా నువ్వు అని ఘర్షణ పడతాడు ఈయన. అప్పుడు ఈయన తన తప్పు తెలుసుకుంటాడు. ఈ సమస్త ప్రకృతి ఈశ్వరమే కదా, నేను అనవసరంగా ఇతన్ని కులం పేరుతో తప్పుకోమంటున్నాను, ఇది తప్పే, నాది తప్పే అని చెప్పి ఈయన శంకరాచార్యుల వారు అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత ఆయన ఈశ్వరుడిగా ఈయనకి సాక్షాత్కరిస్తాడు. ఇది ఒక కథ. దీన్ని ఆయన వేదిక మీద చెప్పి, అందుచేత బ్రహ్మజ్ఞానం ఉన్నవారు చండాలురు అయినప్పటికీనూ వారి బ్రాహ్మల కిందే లెక్కేయాలి అని శంకరుడు అంతటి వాడే చెప్పినప్పుడు మీకేమిటి సమస్య అని చెప్పి ఈయన
అలా ఒక అరగంట 30 గంట పైన భారతీయ ఋషి సాంప్రదాయం అనే టాపిక్ మీద ఒక క్లాస్ తీసుకున్నాడు రవీంద్ర భారతిలో అనేది ఆయన చెప్పాడు, స్వామివారు చెప్పారు. కాబట్టి దాని ప్రకారం అకార్డింగ్ టు ఎన్టీ రామారావు చూస్తే పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మజ్ఞాన వారు వేసుకోలేదు. ఈ బ్రహ్మజ్ఞాన ప్రబోధం చేసినటువంటి రామారావు గారికి గొడవ లేదు. ఆయన మీద బ్రాహ్మణ వ్యతిరేకి అని 2 విధాలుగా ముద్ర ఉంది. అంటే ఆయన అధికారంలోకి రాగానే కరణాలని, మున్సబుల్ని, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థలని రద్దు చేశాడు. ఈ రద్దు చేయటం వల్ల కరణాలని రద్దు చేయటం ద్వారా నియోగ బ్రాహ్మలు ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత ఆయన 30/87 అని ఒక యాక్ట్ పట్టుకొచ్చి అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేసి వైదికుల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. అలా బ్రాహ్మల మీద వాంటెడ్గానే దాడి చేశాడు ఆయన అనే ఒక అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే ఈయన బ్రహ్మజ్ఞాన పవన్ కళ్యాణ్ అనే ప్రశ్న మీద చర్చ జరగాల్సి ఉంటుంది. అంటే ఆయనకి బ్రహ్మజ్ఞానం ప్రసాదించారా, ఎవరు ప్రసాదించారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమన్నా ప్రసాదించారా అనేది ఇంకో సందేహం. ఈ సందేహం ఆ రోజునే అజ్ఞాతవాసి టైంలోనే మొదలైంది. ఇంకొక చర్చ ఏంటంటే ఆయన కొంత లెఫ్ట్కు ఉండేవాడు పవన్ కళ్యాణ్. లెఫ్ట్కు ఉండి మాస్టర్జీ వీళ్ళందరినీ దగ్గరకు తీసుకుని ఉండేవాడు. ఆయనతో పాటలు రాయించుకున్నాడు తన సినిమాల్లో. జానీ సినిమాలో పాటలు రాశాడు ఆయన. నారాజు కాకురమ్మ అన్నయ్య అనే ఓ పాట ఉంది. నవాబులు నిర్మించిన నగరంలో ఉంటూ కులమతాల గొడవలు మీకు ఎందుకు రన్నా ఇలాంటి పాటలు పెట్టుకున్నాడు. రామ్ మందిర వివాదం మీద కూడా ఆయన నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే ఖుషీ సినిమాలో లిబరలైజ్డ్ ఎకానమీ మీద సెటైర్లు వేస్తూ ఒక పాట ఉంది. ఇలా రకరకాలుగా ఆయన లెఫ్ట్గా ప్రొజెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం ఒక దశలో జరిగింది. గద్దర్తో కూడా సన్నిహితంగా మెలిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే సడన్గా ఆయన తన బండిని రైట్కి తిప్పాడు. రైట్కు తిప్పి రైటే నిజం అనే దిశగా వెళ్ళి అజ్ఞాతవాసి సినిమాలో ఆయన జంజం వేసుకుని కనిపించిన తర్వాత ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత అందరూ అనుకున్నట్టుగానే, అంటే ఆయన అప్పటికే రైటుకు తిరుగున్నాడు. జంజం వేసుకుని కనిపించిన క్షణమే అంతకు ముందే ఈ లెఫ్ట్ బ్యాచ్ మొత్తం బయటకు వచ్చేసింది. త్రివిక్రమ్ ఎంట్రీ తర్వాత వారు ప్రవేశించారు, మేము ఎగ్జిట్ అయ్యామని చెప్పి కూడా అందులో 2-3 బయట వ్యాఖ్యానించారు. ఈ బ్యాక్ డ్రాప్లో ఆయన పవన్ కళ్యాణ్ ఆయన మోడీకి అనుకూలంగా మాట్లాడటము, మోడీని కలవటం, అప్పటికి మోడీ ఇంకా ప్రధాని కాలేదు, వారిని వీరు దర్శించుకోవటం, ఆ ఫోటోలు బయటకు రావటం, ఇవన్నీ చూసాం. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ఈ జనసేన వారి తరఫున ప్రచారం చేస్తుంది అని చెప్పి బాధ్యతలు తీసుకున్నాడు. 2014లో ఆయన ప్రచారం చేశాడు. అది అధికారంలోకి వచ్చింది. అక్కడ వరకు ఓకే. కానీ ఇలా బీజేపీని భుజం మీద మోసినటువంటి పవన్ కళ్యాణ్ జంజం వేసుకుని తన్ని తాను బ్రహ్మజ్ఞానం ఉన్న బ్రాహ్మడుగానే అనుకుందాం పోనీ, అలా ప్రకటించేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ని లెఫ్ట్ హక్కును చేర్చుకుంది. 2019 ఎన్నికల్లో మళ్ళీ లెఫ్ట్తో ట్రావెల్ అయ్యాడు ఆయన. వామపక్షాలతో పోటీ చేసి ఫలితం రాకపోయేసరికి మళ్ళీ రైట్కి తిరిగాడు. ఇలా జిగ్జాగ్ వేలో ఆయన ప్రయాణం నడిచింది. రామారావు గారు కూడా లెఫ్ట్తోనే ఎక్కువ ట్రావెల్ అయ్యాడు. ఆయన ఎక్కువ కాలం ట్రావెల్ అయినటువంటి పార్టీలు సిపిఐ సిపిఎంలే ఆయనతో ట్రావెల్ అయినవి. ఆయన కాషాయము, వీరేమో ఎరుపు, ఈ రెండు కలిసి ట్రావెల్ అయినటువంటి ఒక విచిత్రమైన సందర్భం. ఒక్క నాదెండ్ల వెన్నుపోటు సమయంలో జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటం, ఆ సమయంలో మాత్రమే బీజేపీతో సన్నిహితంగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 85లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పట్ల కొంత సాఫ్ట్గా వ్యవహరించిన సందర్భం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ తర్వాత మళ్ళీ డీవియేట్ అయ్యాడు ఆయన. డీవియేట్ అయిన తర్వాత రామారావు గారు చేసిన 100 తప్పులని వాళ్ళ పుస్తకం వేశారు, కోర్టులో కేసులు వేశారు ఎన్టీఆర్ మీద, రకరకాలు జరిగినాయి. ఆలయ నరేంద్ర గారు ఊరూరా ఆ సభలు పెట్టి ఆ పుస్తకావిష్కరణలు చేశాడు. అప్పటి నుంచి తర్వాత ఎప్పుడో ఒకసారి అద్వానీ గారితో ఆయన అన్నమాట పేపర్లో
బ్యానర్ ఐటమ్ గా వచ్చింది, మీ కాషాయం వేరు మా కాషాయం వేరు. ఇది ఒక ధోరణి, ఎన్టీఆర్ ధోరణి. పవన్ కళ్యాణ్ గారిది ఇదొక ధోరణి. ఈయన కమిటెడ్గా, ఆయనేమో క్రిటికల్. ఎన్టీఆర్ క్రిటికల్గా మాట్లాడాడు ఆ రోజు. బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అంటే అది క్రిటికల్ స్టేట్మెంట్. ఆ క్రిటికల్ స్టేట్మెంట్కి ఈయన ప్రాక్టికల్ ఆహార్యానికి మధ్య వైరుధ్యం ఉంది. వారి గొడవ వేరు, వీరి గొడవ వేరు. వీరు హిందుత్వ అనే దాన్ని అడాప్ట్ చేసేసుకున్నాడు బలంగా. ఆ అడాప్షన్ తాలూకా అంటే ఇక్కడ టోటల్గా యాంటీ లెఫ్ట్ ఓరియంటేషన్లోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇది కొత్తగా ట్రెండ్ కాదు. ఆయన ఆ రోజునే, అంటే అజ్ఞాతవాసి సినిమా సమయానికే దీనిలో ఉన్నాడు, ఆ రూపంలో. అలాగే ఇప్పుడు ఆయన ఆహార్యం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన విపరీతంగా నామాలు బొట్లు తీర్చుకుని దాదాపు ఒక స్వామీజీ గెటప్లోకి వచ్చేసాడు ఆయన. పవన్ కళ్యాణ్ని చూస్తే ఆయన హెయిర్ స్టైలు, ఆయన అంటే గతంలో ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుని డ్యాన్స్ వేసింది ఇతనైనా అని అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఆ లెవెల్లో తన అటైర్ని మార్చేసుకుని ఆయన కొత్త ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే జంధ్యం అనేది బ్రాహ్మణులకి సింబలైజ్ చేయటం, తద్వారా ఈయన బ్రాహ్మడిగా మారితే మారి ఉండొచ్చు, తప్పేం లేదు దానిలో. అకార్డింగ్ టు ఎన్టీ రామారావు ఇది బ్రాహ్మణుడిగా మారిపోయి ఉండొచ్చు. ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. నేను బ్రహ్మజ్ఞానం ఉంది నాకు, అందుకని నేను జంధ్యం వేసుకున్నా, నేను బ్రాహ్మణ్ణి అనేస్తే ప్రమాదం లేదు. బ్రాహ్మలు సమాజానికి చేసినటువంటి రకరకాల ఇబ్బందుల గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడేశారు. అది అయిపోయింది ఆ చరిత్ర. కాబట్టి ఇప్పుడు అంటే గతంలో అభివృద్ధి లేకపోతే ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అనే పేరుతో సమాజంలో ప్రచారంలో ఉన్నటువంటి భావజాలం మొత్తం కూడా తప్పు. అంటే దానివల్ల సాధించింది ఏం లేదు సమాజం అనే ఉద్దేశంతో ఆ భావజాలం తప్పు అని చెప్పి కొత్త భావజాలం అనే పేరుతో ఏ భావజాలాన్ని అయితే వామపక్ష భావజాలం పక్కకి నెట్టేసిందో ఆ భావజాలాన్ని పట్టుకొచ్చి ఈ వామపక్ష భావజాలానికి ప్రత్యామ్నాయంగా నిలబెట్టే ప్రయత్నం ఒకటి 90 దశకం ప్రారంభం నుంచి జరుగుతోంది. ఈ ప్రయత్నం సీరియస్గా సినిమాల్లో చేసినవాడు ఇతను త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నింటిలోనూ ఇది ఉంటుంది. ఆయన పాత విలువలు చెప్పడం కోసం సినిమాలు తీస్తాడు కాన్షియస్గా. దానికి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. ఒక అద్భుతమైన ఉదాహరణ అలవైకుంఠపురంలో అనే సినిమా. ఈ సినిమా ముందు ఇంటి గుట్టు అనే ఒక సినిమా ఉంది ఎన్టీ రామారావు. ఆ సినిమాలో ఒక దొంగకి ఒక జడ్జి గారు శిక్ష వేస్తాడు. శిక్ష వేసి ఆ సందర్భంగా అతనికి ఏదో భార్య పురిటి నొప్పులతో, అంటే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, ఈయనకేమో జైలు శిక్ష వేస్తారు. దొంగకి అక్కడ ఇబ్బంది ఉందండి మా ఇంట్లో అని ఏదో చెప్తాడు. ఈయన వెండు దొంగ కడుపుని దొంగే పుడతాడు కదా అన్న టైప్లో ఏదో వ్యాఖ్యానాలు చేస్తాడు. ఆయన చేస్తే దొంగ కడుపును దొంగ ఎందుకు పుడతాడు అని చెప్పి ఆ దొంగ గారు ఆలోచించి వారు బయటికి వెళ్ళి తన కొడుకుని తీసుకెళ్ళి జడ్జి గారి ఇంట్లో పెట్టి జడ్జి గారి కొడుకుని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టేసి పెంచుతారు. ఈ దొంగ కొడుకు అక్కడ పెరిగి పోలీసు అవుతాడు, జడ్జి గారి కొడుకు ఇక్కడ పెరిగి దొంగ అవుతాడు. ఆ జడ్జి గారి కొడుకు దొంగ అయిపోయి పెరుగుతాడు కదా. ఈ దొంగ అయిపోయిన జడ్జి గారి కొడుకుని పోలీస్ అయినటువంటి దొంగ గారి కొడుకు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. ఒక చాలా సీరియస్ క్రైమ్లో వీడు అదే జడ్జి గారి ముందు ఆ జడ్జి గారు తన పాత భావజాలంతో వీడికి శిక్ష చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ఆ సినిమా కథ. ఇక్కడ పెంపకమే ప్రధానం, కులం కాదు. ఎవడో ఏ కులంలో పుట్టినా కానీ వాడు ఎక్కడ పెరిగాడు అనే దాని మీద వాడి బ్రాటప్లో నుంచి వాడి తాలూకా కార్యక్రమాలన్నీ అక్కడి నుంచి రూపొందుతాయనేది ఆ సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇలాంటి కథే అలవైకుంఠపురంలో. ఇతను బాస్ కొడుకు ఒక చోట పెరుగుతాడు, ఈ గుమాస్తా కొడుకు అక్కడ పెరుగుతాడు. అక్కడ పెరిగినప్పటికీ గుమాస్తా కొడుకు గుమాస్తాలాగానే ఆలోచిస్తాడు. ఇక్కడ పెరిగినటువంటి బాస్ కొడుకు
బాస్ లాగానే ఆలోచిస్తాడు. పుట్టుక నిర్ణయిస్తుంది, కులం నిర్ణయిస్తుంది అని మహానుభావుడైనటువంటి ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి పెద్ద మనిషి చెప్తాడు. ఈ భావజాలం ప్రమోట్ చేయటమే ఆయన సినిమాల లక్ష్యం. ఈ భావజాలమే వారికి ఇంకింది. ఈ భావజాలం ఇంకించుకోవడంలో భాగంగా వారు బ్రాహ్మణీకరణ చెంది ఉంటారు. ఆ చెందిన సందర్భంగానే వారు జంధ్యాన్ని ధరించారు. జంధ్యం ధరించటం తప్పని నేను అంటం లేదు, కానీ వారు ఏదైనా ధరించవచ్చు. ఎవరు ఏది ధరించినా తప్పు లేదు. జంధ్యం తీసేయటం వెనకాల బ్రాహ్మణులకు ఒక ప్రయోజనం ఉండొచ్చు, జంధ్యం వేసుకోవడం వెనకాల ఆయనకు ఒక ప్రయోజనం ఉండొచ్చు. ఆ ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ప్రయోజనాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఇది జంధ్యం వెనకాల ఉన్నటువంటి కథ. ఇక్కడ రామారావు గారి సిద్ధాంతానికి వీరి సిద్ధాంతానికి కూడా వైరుధ్యం ఉంది. వారి గోల వేరు, వీరి గోల వేరు. వీరు పూర్తిగా నమ్మారు దాన్ని. వారు దాని మీద విమర్శ చేశాడు, క్రిటికల్గా వెళ్ళాడు. ఇది జంధ్యం నేపథ్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం. వారు జంధ్యం వేసుకోవటం వెనకాల వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి భావజాలం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.